తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికుల అక్కలకు చెల్లెలకు అదేవిధంగా ప్యాకర్, చాటన్, బట్టి, అమాలి, మునింగ్, కమిషన్ ఏజెంట్లతో పాటు నెలసరి ఉద్యోగులందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. నేను రాపెల్లి శ్రీనివాస్, నేను నిజామాబాద్ ఏదైతే నివాసుని. అయితే బీడీ కార్మికుల సమస్యల మీద గత 20 సంవత్సరాలుగా కార్మిక శక్తి పత్రిక స్థాపించి అనేకమైనటువంటి కథనాలు రాసుకుంటూ ప్రజల ముందుకి, ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. బీడీ కార్మికుల సమస్యలు ఏదైతే బీడీ కార్మిక బిడ్డగా నేను ఏదైతే అనుభవించినటువంటి కష్టాలు ఏవైతే ఉందో ఈ మా కుటుంబ నేపథ్యం నుంచి ఈ బీడీ కార్మికుల సమస్యలు, వాళ్ళు కష్టపడ్డ శ్రమకు తగ్గ ఫలితాలు రాకపోవడం ద్వారా ఇది ఏ విధంగా అయినా సరే ప్రభుత్వం నుంచి రాబట్టాలనే లక్ష్యంతో కార్మిక శక్తి పత్రిక ద్వారా అనేక కథనాలు రాసినప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే నేను 2009లో ఏదైతే ఎంపీగా బీడీ కార్మికుల తరఫున ఎంపీగా పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానంగా పింఛన్ అంశం మీదనే పోరాటం చేసిన. ఏదైతే 2009లో బీడీ కార్మికులకు ఏదైతే ఉందో వాళ్ళకి పింఛన్ రావాలి, 1500 రూపాయలు పింఛన్ రావాలి అనే అంశంతో మేము బీడీ కార్మికుల తరఫున ఊరూరా కరపత్రాలు వేసుకొని ఇట్లా చిన్న కరపత్రాలు డబ్బులు లేకపోతే ఇట్లా మామూలుగా ఏదైతే చిన్న కరపత్రాలు వేసుకొని ఇంటింటికి గ్రామానికి కార్ఖానలలో తిరిగి ప్రచారం చేసి బీడీ కార్మిక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో బీడీ కార్మికుల ఓట్లతో ఎంతమంది చట్టసభలకు పోయినా మన లక్షలాది కార్మికుల గురించి ఒక్కరు కూడా పట్టించుకోలే. కాబట్టి ఈ కారణంగా బీడీ కార్మికులతో నేను అనేకమైన సమస్యల్ని ఒక 31 అంశాలని ఢిల్లీ వరకు తీసుకుపోయినా స్పందించకపోతే ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఒక 25,000 ఖర్చు చేస్తే దాదాపు 13,503 ఓట్లేసి బీడీ కార్మిక సమస్యల్ని ఆవేదనని ఓట్ల ద్వారా చూపించినందుకు కృతజ్ఞతలు చెప్తున్నా. అయితే అదేవిధంగా బీడీ కార్మికుల సమస్యలు మా తల్లికి కూడా పింఛన్ చాలా తక్కువ వస్తుండే, అనేక సార్లు బాధపడుతుండే. ఈ పింఛన్ పెరగాలనంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు పట్టించుకోలే పరిస్థితి లేవు. అనేక కార్మిక సంఘాలు పోరాడినా పట్టించుకోలేవు. కాబట్టి మేము ఒక్కటి గ్రహించింది ఏంటంటే బీడీ కార్మికుల జీవితాల మీద మా కార్మిక శక్తి 100 సంవత్సరాల్లో బీడీ పరిశ్రమ అనే అంశం మీద అనేక అంశాల మీద మేము ఈ బుక్లెట్ ఏదైతే సర్వే జరిపి వీళ్ళ జీవితాల మీద అధ్యయనం చేసే క్రమంలో అనేకమైనటువంటి 1000 బీడీలు పొద్దంతా కష్టపడి చూడితే ప్రభుత్వానికి వీళ్ళకి వచ్చేది ఎంత అవుతుందో అంతకంటే తునికాకు ద్వారా అప్పుడు వ్యాటు, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 150 రూపాయల కంటే పైన ప్రభుత్వానికి పోతుండే. అంటే వీళ్ళు 10 సేలు చేస్తే 1500 వీళ్ళకి వస్తే దాదాపు 1500 వరకు ప్రభుత్వానికి పోతుండే. ఈ ప్రకారంగా పోయే అంశాలతోని మన సంక్షేమానికి ఖర్చు చేయాలని ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పెట్టినా ఆ వెల్ఫేర్ ఆర్గనైజేషన్లో 100కు 10% కూడా మన సంక్షేమానికి ఖర్చు కాలే. అయితే ఇదే విషయాన్ని మళ్ళీ ఏం చేసినామంటే అనేకమైనటువంటి ఢిల్లీకి కూడా పోవడం జరిగింది. ఢిల్లీకి పోయి ఈ అంశాల మీద మేము బీడీ కార్మిక అంశాల మీద అనేక సార్లు ఏదైతే ఉందో